హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లోక చాప్టర్ 1 చంద్ర అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూవీని 30th ఆగస్ట్ 2025లో రిలీజ్ చేశారు అండ్ 9 డేస్లో దీని కలెక్షన్ 2.95 crores. ఈ మూవీలోని స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వగానే స్వీడన్లో ఉన్న ఈ మూవీ హీరోయిన్ చంద్రాని చూపిస్తారు. తన్ని ఒక టీం చంపాలని చూస్తుంది. తను తప్పించుకొని ఒక బిల్డింగ్ లో దాక్కుంటుంది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి చంద్రాని షూట్ చేస్తుంది. కానీ తను ఆ అమ్మాయికి దొరకకుండా తప్పించుకొని స్వీడన్ నుండి ఇండియాకి వచ్చేస్తుంది. ఇండియాకి రాగానే ప్రకాష్ అనే ఒక వ్యక్తి తన్ని పిక్ చేసుకుంటాడు. అయితే ఆ ప్రకాష్ చంద్రాని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకుని వెళ్ళి ఇండియాలో ఉండడానికి పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ అన్నిటిని పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసి ఇస్తాడు. ఇక చంద్రాని ఒక అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఉండు, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ఇక చంద్ర తన ఫ్లాట్ లోకి వెళ్లి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. బయట నుండి ఎలాంటి లైట్స్ రాకుండా విండోస్ అన్నిటికీ న్యూస్ పేపర్స్ తో కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే తనకి ముందు ఫ్లాట్ లో ఉన్న సన్నీ కనిపిస్తాడు. సన్నీ చంద్రాని చూసి అట్రాక్ట్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. చంద్ర కూడా సన్నీని అలాగే చూడడంతో సన్నీ చంద్రకి హాయ్ చెప్తాడు. కానీ చంద్ర దానికి రెస్పాండ్ కాకుండా ఆ విండోని క్లోజ్ చేసుకుంటుంది. సన్నీని చూసుకుంటే అతను ఎలాంటి జాబ్ చేయకుండా అతని ఫ్రెండ్స్ తోనే ఇంట్లో ఉంటాడు. సన్నీతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎలాంటి జాబ్ చేయరు. సో రోజు డ్రింక్ చేస్తూ అలా టైం పాస్ చేస్తూ వాళ్ళ లైఫ్ ని గడుపుతారు. అయితే అదే రోజు సన్నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి సన్నీకి ఒక పిల్లిని ఇచ్చి చూసుకోమని చెప్తుంది. తను తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ కి ఫర్ ఎలర్జీ ఉంటుంది. సో సన్నీ గిఫ్ట్ గా ఇచ్చిన క్యాట్ ని మళ్ళీ సన్నీకే ఇచ్చేస్తుంది. ఆ తర్వాత సన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ముందు ఫ్లాట్ లోకి ఒక కొత్త అమ్మాయి వచ్చింది అని చెప్తాడు. వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఎవరో చూడాలి అని అనుకుంటారు. సో వీళ్ళు డైలీ తాగుతూ పబ్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొక సైడ్ చంద్ర దగ్గరికి ప్రకాష్ పంపించిన మనిషి వచ్చి ఒక సీక్రెట్ బాక్స్ ని ఇచ్చి వెళ్తూ ఉంటాడు. చంద్ర ఇంకా ఇలాంటి బాక్సెస్ కావాలి అని చెప్పి తీసుకురమ్మని చెప్తుంది. తను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉండి నైట్ మాత్రం బయటికి వచ్చి పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక రెస్టారెంట్ లో తనకు ఒక జాబ్ వస్తుంది. సో దాని ఓనర్ మార్నింగ్ షిఫ్ట్ ఇద్దామని అనుకుంటారు. కానీ తను నైట్ షిఫ్ట్స్ మాత్రమే చేస్తానని చెప్తుంది. సరే అని చంద్రకి జాబ్ ఇస్తారు. తను ఆ జాబ్ ని చేసుకుంటూ ఉంటుంది. సన్నీ ఏమో అతనికి బ్రేకప్ అయ్యిందని బాగా తాగుతూ ఉంటాడు. అతను తన ఎక్స్ ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అతనికి హెల్ప్ చేసి అతన్ని నార్మల్ చేస్తారు. ఇంకో సైడ్ కిడ్నాపర్స్ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఈ న్యూస్ టీవీలో చెప్తూ ఉంటారు. సన్నీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఈ న్యూస్ ని చూస్తూ ఉంటారు. అప్పుడే సన్నీ దగ్గర ఉన్న క్యాట్ కనిపించదు. సన్నీ ఆ క్యాట్ కోసం కిందికి వెళ్ళి చూస్తే ఆ రోడ్ పైన కనిపిస్తుంది. వెంటనే వెళ్ళి పిల్లిని పట్టుకుంటాడు. అప్పుడే ఒక కార్ ఫాస్ట్ గా అతని వైపు రావడంతో సన్నీ బాగా భయపడిపోతాడు. కానీ ఈ లోపే ఎవరో ఫాస్ట్ గా వచ్చి సన్నీని పక్కకు నెట్టేస్తారు. సన్నీకి అసలు ఏం జరిగిందో అర్థం కాక ఒక షాక్ లో ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సన్నీకి కారు గుద్దేసిందేమో అని అనుకుంటారు. కానీ సన్నీ కళ్ళు మూసుకొని ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అతని సబ్ కాన్షియస్ మైండ్ చంద్రాని చూపిస్తుంది. అంటే ఇక్కడ సన్నీని కాపాడింది చంద్రానే అని సన్నీకి అర్థమవుతుంది. ఇంకొక సైడ్ ఒక లేడీని చూపిస్తారు. వైట్ శారీ కట్టుకుని తన లవర్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి 3 వ్యక్తులు వస్తారు. అయితే వీళ్ళు కిడ్నాప్ చేసే ప్రతిసారి కిడ్నాప్ చేసిన వ్యక్తులు కామ్గా ఉండడానికి ఒక టైప్ ఆఫ్ అనస్థీషియా ఇంజెక్షన్ ని కిడ్నాప్ చేసిన వెంటనే ఇస్తారు. సో అదే విధంగా సిరంజ్ ని లోడ్ చేసుకొని ఈ అమ్మాయి వెంట పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక ఇన్స్పెక్టర్ రావడంతో ఆ కిడ్నాపర్స్ పారిపోతారు. ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయిని చాలా విషయాలు అడుగుతూ ఉంటాడు. కానీ తను ఒక్కదానికి కూడా సరిగ్గా ఆన్సర్ చేయదు. ఎందుకంటే తను ఆ టైంలో తన లవర్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి. కానీ ఆ ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయిని వదలకుండా చాలా పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అండ్ అప్పుడే అక్కడికి సీనియర్ ఆఫీసర్ వచ్చి ఆ అమ్మాయిని అక్కడ నుండి తీసుకెళ్తుంది. ఇంకోసారి సన్నీ అతనికి జరిగిన విషయం అంతా తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు. కానీ అతని ఫ్రెండ్ అసలు నమ్మడు. అమ్మాయి వచ్చి నేను కాపాడినట్టుగాను ఊహించుకున్నా, అయినా అంత ఫాస్ట్ గా అమ్మాయి వచ్చి నిన్నెలా కాపాడుతుంది, నీకు నువ్వే పక్కకి దూకేసి ప్రాణాలను కాపాడుకున్నావు అని చెప్తాడు. తన ఫ్రెండ్ చెప్పింది వినగానే సన్నీకి ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో అర్థం కాదు. చంద్ర ఆ రెస్టారెంట్ లో పని చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తన్ని అండర్ గ్రౌండ్ కి తీసుకెళ్లి ఏడిపిస్తూ ఉంటాడు. ఇదంతా చంద్ర అక్కడే నించుని చూస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎంత ప్రపోజ్ చేస్తున్నా కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు అని
కోపంతో ఆ అమ్మాయి పైన యాసిడ్ పోస్తూ ఉంటాడు. కానీ చంద్ర చాలా ఫాస్ట్ గా అక్కడికి వచ్చి వాడి చేతిలోని యాసిడ్ బాటిల్ పగలగొడుతుంది. చంద్ర చేయి పైన కూడా యాసిడ్ పడడం వల్ల తన చేయి కూడా కాలిపోతుంది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా వాడిని కొట్టి అక్కడి నుండి పంపించేస్తుంది. అప్పుడే నాచి అప్పాని చూయిస్తారు. తను కొంతమంది ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. అయితే బెంగళూరులో ఒక పెద్ద రౌడీ ఉంటాడు. అతని తమ్ముణ్ణి ఇందాక చంద్ర కొట్టి ఉంటుంది. సో వాళ్ళ అన్నకి చాలా కోపం వచ్చి ఇన్స్పెక్టర్ని పిలిచి అమ్మాయి ఎవరో కనుక్కోమని చెప్తాడు. అయితే నాచి అప్ప ఆ అమ్మాయిని ఒకసారి చూద్దామని రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ చంద్ర వర్క్ చేసుకుంటూ కనిపిస్తుంది. నాచి అప్ప అప్పుడు తనని ఏం చేయకుండా కరెక్ట్ టైం కోసం వెయిట్ చేద్దామని అనుకుంటాడు. చంద్ర తన వర్క్ అయిపోయాక ఇంటికి వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ తనకి కావలసిన వస్తువులు అందులో లేకపోవడం వల్ల తన హెల్త్ పాడవుతుంది. సో తను ఒక ఆటోలో కూర్చొని ఎక్కడికో వెళ్తూ ఉన్నప్పుడు సన్నీ వచ్చి తన పక్కనే కూర్చుంటాడు. సన్నీ దాంతో మాట్లాడుతూ, హలో అండి, నేను మీ ముందు ఫ్లాట్ లోనే ఉంటాను, నేను గుర్తున్నానా అని అతను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటాడు. సన్నీ చంద్ర హ్యాండ్ పట్టుకోగానే తన హ్యాండ్ చాలా కూల్ గా ఉంటుంది. అదేంటి మీ హ్యాండ్ అంత కూల్ గా ఉంది అని అడిగితే చంద్ర దానికి ఏం ఆన్సర్ చేయదు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. నెక్స్ట్ డే సన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాడు. చంద్రాని కూడా ఆ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. చంద్ర చాలా అందంగా రెడీ అయ్యి ఆ పార్టీకి వస్తుంది. తన అందాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సన్నీ దగ్గర ఉన్న క్యాట్ చంద్రాని చూసి ఏదో వింత జీవిని చూస్తున్నట్టుగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే సన్నీ చంద్ర హ్యాండ్ ని చూసి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆటోలో చూసినప్పుడు తన చేయి కాలిపోయి ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా ఉండడంతో షాక్ లో ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్లాట్ కి పోలీసులు వస్తారు. ఎందుకంటే వీళ్ళు సౌండ్స్ పెట్టుకొని డాన్స్లు చేస్తూ పక్క ఫ్లాట్స్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చి రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ గంజాయి దొరకడంతో ఇన్స్పెక్టర్ నాచి అప్ప అక్కడికి వచ్చి వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నప్పుడు చంద్ర అక్కడ కనిపిస్తుంది. తన పవర్ ఏంటో చూద్దామని నాచి అప్ప అనుకుంటాడు. అందుకే అక్కడున్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చెక్ చేద్దామని అనుకుంటాడు. దాంతో చంద్రకి చాలా కోపం వస్తుంది. కానీ లాస్ట్ లో నాచి అప్ప వాళ్ళని ఏం అనకుండా జస్ట్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. పార్టీ అయిపోయిన తర్వాత సన్నీ ఫ్రెండ్ చంద్రతో కలిసి తన రూమ్ కి వెళ్తాడు. యాక్చువల్ గా నైజిల్ చంద్రాని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతాడు. అందుకే తనతో మాట్లాడుతూ ప్రపోజ్ చేద్దామని తనతో వెళ్తాడు. ఇదంతా సన్నీ చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా జరుగుతుందేమో అని. నిజానికి సన్నీ కూడా చంద్రని లవ్ చేస్తూ ఉంటాడు. అందుకే బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నైజిల్ కనిపించకుండా పోతాడు. ఇక వెంటనే సన్నీ నైజిల్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. నిన్న నైజిల్ చంద్రతో కలిసి తన రూమ్ కి వెళ్ళాడు కాబట్టి తనే నైజిల్ ని ఏమైనా చేసిందేమో అని అనుమానిస్తాడు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా సిటీలో కొంతమంది కిడ్నాపర్స్ మనుషులని ఎత్తుకెళ్లి ఆర్గన్స్ అమ్ముకుంటున్నారని న్యూస్ లో చెప్తారు కదా. సో చంద్ర కూడా నైజిల్ ని చంపేసి ఆర్గన్స్ తీసుకుందేమో అని సన్నీకి డౌట్ వస్తుంది. ఇక వెంటనే చంద్ర రూమ్ కి వెళ్లి డోర్ కొడుతూ ఉంటాడు. కానీ చంద్ర డోర్ తీయకుండా నేను నిద్రపోతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి సన్నీని పంపించేస్తుంది. అప్పుడే చంద్ర రూమ్ కి ఎవరో రావడం చూసి సన్నీ అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. సో ఇక్కడ ప్రకాష్ వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. చంద్ర ఏం మాట్లాడకుండా డోర్ ఓపెన్ చేసి ప్రకాష్ ని లోపలికి తీసుకెళ్తుంది. ఇదంతా సన్నీ చూస్తూనే ఉంటాడు. అసలు అతనికి ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వచ్చి చూస్తే ఒక డెలివరీ బాయ్ కనిపిస్తాడు. యాక్చువల్లీ ఆ డెలివరీ బాయ్ ప్రతిరోజు వచ్చి చంద్రకి ఒక బాక్స్ ఇచ్చి వెళ్తాడు. ఆ బాక్స్ చూడడానికి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఇంచుమించుగా ఆ బాక్స్ ఆర్గన్స్ ని ట్రాన్స్ఫర్ చేసే బాక్స్ లాగా కనిపిస్తుంది. అందుకే సన్నీకి అసలు ఏం అర్థం కాదు. ఖచ్చితంగా చంద్ర నార్మల్ అమ్మాయి అయితే కాదు, ఏదో చేస్తూ ఉంది అని అనుకుంటాడు. ఇక వెంటనే సన్నీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్దామని అనుకుంటాడు. కరెక్ట్ గా అప్పుడే సన్నీ దగ్గరికి చంద్ర వచ్చి, సారీరా, ఇందాక నువ్వు వచ్చావు కదా, నేను పడుకొని ఉన్నాను, అందుకే డోర్ ఓపెన్ చేయలేదు. నేను పడుకొని ఉన్నప్పుడు నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది, అందుకే అలా నీ పైన అరిచానని చెప్తుంది. సన్నీ అంటాడు, నేను నైజిల్ కోసం వచ్చాను, నిన్న నైట్ నీతోనే వచ్చాడు కదా అని అడిగితే, అవును నిన్న నైట్ నాతోనే వచ్చాడు, కానీ వెంటనే వెళ్ళిపోయాడు అని చెప్తుంది. కానీ సన్నీ నమ్మడు. సన్నీ కిందకి చూసినప్పుడు చంద్ర కాలికి రక్తం అంటినట్టుగా కనిపిస్తుంది. సో చంద్రని అక్కడ నుండి పంపించేసి అతని ఫ్రెండ్ వేణు దగ్గరికి వెళ్ళి చంద్ర గురించి చెప్తాడు. సన్నీ వేణుతో అంటాడు,
నాకెందుకో నైసిల్ చంద్ర రూమ్ లోనే ఉన్నాడేమో అని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఆర్గన్ ట్రాఫికింగ్ కి చంద్రకి ఏదో సంబంధం ఉంది అని వేణుతో చెప్తాడు. వేణు కూడా కాసేపు ఆలోచించి సన్నీ చెప్పేదంతా నిజమే అని అనుకుంటాడు. ఇక వెంటనే సన్నీ చంద్రని ఫాలో చేస్తూ అసలు తను ఏం చేస్తుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. అలాగే వెళ్లే ముందు వేణుని చంద్ర ఫ్లాట్ కి వెళ్లి నైసిల్ అక్కడ ఉన్నాడో లేడో అని చెక్ చేయమని చెప్పి చంద్రని ఫాలో చేస్తూ తన వెనకాలే వెళ్తాడు. అయితే వేణు చంద్ర ఫ్లాట్ కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు నైసిల్ ని వేణు దగ్గర తీసుకొచ్చి వదిలిస్తారు. నిజానికి జరిగింది ఏంటంటే లాస్ట్ నైట్ చంద్ర ఫ్లాట్ నుండి అతని ఫ్లాట్ లోకి వెళ్తున్నప్పుడు పోలీసులు అతని దగ్గర గంజాయి ప్యాకెట్స్ దొరకడం వల్ల జైల్లో పాడేసి ఇప్పుడే రిలీజ్ చేసి ఉంటారు. ఇదంతా తెలుసుకున్న వేణు సన్నీ చెప్పింది ఏది నమ్మడు. ఇంకో సైడ్ చంద్ర రెస్టారెంట్ కి వెళ్తున్నప్పుడు ఆ కిడ్నాపర్స్ వచ్చి చంద్రని కిడ్నాప్ చేద్దామని అనుకుంటారు. ఇక యాజ్ యూజువల్ గా చంద్రకి ఆ ఇంజెక్షన్ ఇస్తారు. దాంతో చంద్ర అన్కాన్షియస్ అయిపోతుంది. చంద్రాని ఫాలో చేస్తున్న సన్నీ చంద్రాని కాపాడాలి అని అనుకుంటాడు. కానీ ఆ లోపే చంద్రాని ఆ కిడ్నాపర్స్ తీసుకుని వెళ్ళిపోతారు. అయితే ఇంకొక సైడ్ ఒక ఓల్డ్ పర్సన్ తన మన్వరాలికి యక్షిని కథని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఆ ఓల్డ్ పర్సన్ ఒక డాక్టర్. అతను కొన్ని రీసెర్చెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు అతను చెప్పేది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒక రాజుని చూపిస్తారు. ఆ రాజు కాళీమాతకి భక్తుడు. అందుకే అతని కోట పక్కనే దేవాలయాన్ని నిర్మించుకుంటాడు. అయితే అదే ఊర్లో ఉండే కొంతమంది పిల్లలు ఆ గుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ గుడిలోకి వెళ్ళడానికి బయట ఎవ్వరికి పర్మిషన్ ఉండదు. కేవలం రాజు ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మాత్రమే ఆ గుడిలోకి వెళ్ళగలరు. అయితే ఒకరోజు నీలి అనే ఒక చిన్న అమ్మాయి తన ఫ్రెండ్స్ ని తీసుకుని ఆ గుడిలోకి వెళ్తుంది. ఆ గుడిలోకి వెళ్ళడమే కాకుండా కాళీమాత దగ్గర ఉన్న ఒక మువ్వని తీసుకెళ్లి వాళ్ళ ఊరి గ్రామ దేవత దగ్గర పెడుతుంది. ఇదంతా పూజారి చూసి వెంటనే రాజుకి చెప్తాడు. రాజుకి చాలా కోపం వచ్చి ఆ ఊరి గ్రామ దేవతని తగలబెట్టేస్తాడు. దాంతో పాటు ఆ గుళ్ళోకి వెళ్ళిన చిన్న పిల్లల్ని అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ ని చంపేయమని వాళ్ళ సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ ప్రజలు నీలిని అలాగే మిగతా పిల్లల్ని తీసుకొని ఒక గుహలోకి వెళ్ళిపోతారు. నీలి ఆ గుహ లోపలికి వెళ్ళి చుట్టూ మొత్తం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని గబ్బిలాలు వచ్చి తన్ని అటాక్ చేస్తాయి. దాంతో నీలి అక్కడే పడిపోతుంది. యాక్చువల్ గా తను వెళ్ళిన గుహ చాలా ప్రత్యేకమైనది. అక్కడ ఏవో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయని అందరూ నమ్ముతారు. అండ్ ఇప్పుడు నీలి అదే గుహలోకి వెళ్ళి పడిపోతుంది. ఇంకో సైడ్ సైనికులు నీలి వాళ్ళ పేరెంట్స్ ని పట్టుకొని చంపేయాలని అనుకుంటారు. అప్పుడే నీలి అక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని చూసి చాలా బాధపడుతుంది. ఆ సైనికులు నీలిని కత్తితో పొడి చేస్తారు. సో తను అక్కడికక్కడే కింద పడిపోతుంది. యాక్చువల్ గా సైనికులు తన్ని పొడిచిన పోటుకి ఆన్ ద స్పాట్ చనిపోవాలి. కానీ తను కాసేపటికి లేచి చాలా వింతగా అక్కడున్న వాళ్ళందరినీ కొరుకుతూ రక్తం తాగుతూ అందరినీ చంపేస్తుంది. కానీ ఆ సైనికులు మాత్రం నీలి వాళ్ళ పేరెంట్స్ ని చంపేసి నీలిని కూడా చంపేయాలని అనుకుంటారు. వాళ్ళ అమ్మ చనిపోయే ముందు నీలిని హ్యాపీగా బ్రతకమని చెప్పి ఈ ఊరి నుండి పారిపోమని చెప్తుంది. ఇక నీలి ఆ ఊరి నుండి వెళ్ళిపోయి ఇంకొక ఊరికి వెళ్తుంది. తను పెరిగి పెద్ద అవుతుంది. ఆ టైంలో తనకి సన్లైట్ అస్సలు పడదు. అందుకే ఎప్పుడు చీకట్లోనే ఉంటుంది. అలా అలా తను ఒక యక్షినిలాగా మారుతుంది. మంచి వాళ్ళకి ఒక దేవతలాగా, చెడ్డవారికి ఒక రాక్షసిలాగా ఉంటుంది. చెడు చేసేవారు కనిపిస్తే వాళ్ళ రక్తం తాగి చంపేస్తుంది. అలా 20 years కి ఒకసారి కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్ళి తన లైఫ్ ని లీడ్ చేస్తుంది. తను చిన్నప్పటి నుండి ప్రెసెంట్ టైం వరకు చనిపోలేదు, ఎప్పుడు చనిపోదు కూడా. అంటే తను ఒక ఇమ్మోర్టల్ అని అర్థమవుతుంది. అలా నీలి వీక్నెస్ ని తెలుసుకొని ఒక ప్రీస్ట్ నీలిని కత్తితో పొడుస్తాడు. ఈ సీన్ ఇక్కడికి కట్ చేసి ప్రెసెంట్ టైం ని చూపిస్తారు. సో ఇంతసేపు చెప్పిన స్టోరీ అంతా ఆ ఓల్డ్ పర్సన్ తన మనవరాలకి చెప్తాడు. సో నెక్స్ట్ సీన్ లో ఆ కిడ్నాపర్స్ చంద్రాని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి తన్ని రేప్ చేసి చంపేసి తన ఆర్గన్స్ ని తీసుకోవాలని అనుకుంటారు. కిడ్నాపర్స్ లో ఒక అతను చంద్ర పనిచేసే రెస్టారెంట్ లో ఒక అమ్మాయిపై ఒక అతను యాసిడ్ పోస్తుంటే వాడిని కొట్టిందో అతనే చంద్రాని కిడ్నాప్ చేసి రేప్ చేద్దామని అనుకుంటాడు. అండ్ కరెక్ట్ గా ఆ టైంలోనే చంద్ర సడన్ గా లేచి అతని మెడ పట్టుకుంటుంది. అయితే ఇందాక స్టోరీలో నీలి ఎలాగైతే కొరుకుతుందో అలాగే చంద్ర కూడా అతని మెడని కొరికేస్తుంది. అతని మెడని కోరికి రక్తాన్ని తాగేసి అతని చంపేస్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ నీలి ఇంకెవరో కాదు, చంద్రానే అని. తనే ఆ యక్షిని, ఆల్సో వ్యాంపైర్ అని కూడా అనొచ్చు. చంద్ర వాళ్ళందరినీ చంపుతుంటే సన్నీ అక్కడికి వచ్చి అంతా చూసేస్తాడు. చంద్ర వెంటనే సన్నీని కిడ్నాప్ చేసి
అతనికి 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి, ఈ విషయాన్ని ఇంకెవరికి చెప్పొద్దు, అలాగే నాతో కలిసి ఈ బాడీస్ని డిస్పోజ్ చేయాలి, లేదా నిన్ను కూడా వాళ్ళలాగే చంపేస్తానని చెప్తుంది. సన్నీకి వేరే ఆప్షన్ లేక భయపడుతూనే చంద్రతో కలిసి ఆ బాడీస్ని డిస్పోజ్ చేస్తారు. అలాగే ఆ రోజు సన్నీకి యాక్సిడెంట్ అవ్వకుండా చంద్రాని కాపాడింది అని తెలుసుకుంటాడు. సన్నీని తన ఫ్లాట్కి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేస్తుంది. అయితే ఆ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ కాకుండా అన్ని బ్లడ్ బాటిల్సే ఉంటాయి. అయితే రోజు తను వాటర్ తాగకుండా కేవలం మనుషుల రక్తాన్ని మాత్రమే తాగుతూ ఉంటుంది. ఆల్సో ప్రతిరోజు డెలివరీ బాయ్ వచ్చి ఇచ్చిపోయేది ఫుడ్ కాదు, ఆ రక్తాన్ని డెలివరీ చేసి వెళ్తాడు. అయితే ఒక రోజు తనకి బ్లడ్ దొరకకపోవడంతో తన హెల్త్ పాడవుతుంది. అందుకే మళ్ళీ బ్లడ్ తీసుకొని తాగగానే నార్మల్ అయిపోతుంది. అందుకే తన చేయి పైన యాసిడ్ పడినా కూడా ఆ బ్లడ్ ని తాగగానే ఆటోమేటిక్ గా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు కూడా తనకి చాలా దెబ్బలు తగలడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న రక్తాన్ని తాగగానే నార్మల్ గా అయిపోతుంది. ఇదంతా చూస్తున్న సన్నీ చాలా భయపడిపోతాడు. అప్పుడే తనకి ఉన్న పవర్స్ గురించి చెప్తుంది. నాకు ఒక వైరస్ వచ్చింది, అందుకే నాకు ఇన్ని పవర్స్ వచ్చాయి. చాలా మందికి ఈ వైరస్ రాగానే చనిపోతారు, కానీ కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. వారిలో నేనొక దాన్ని అని చెప్తుంది. అయితే సన్నీ, నీ దగ్గర ఉన్న వైరస్ ఇంకొకరికి వస్తుందా అని అడిగితే, అవును, నేను వాళ్ళని కొరికితే ఖచ్చితంగా వస్తుంది, కానీ ఆ పర్సన్ నార్మల్గా ఉండాలి, డ్రింక్ చేయొద్దు, తన బాడీని చాలా నీట్గా మెయింటైన్ చేయాలి, అప్పుడే వాళ్ళకి ఈ వైరస్ వస్తుంది అని చెప్తుంది. అయితే సన్నీ, ఇప్పుడు నీ ఏజ్ ఎంత అని అడిగితే, నేను చాలా పెద్దదాన్ని అని చెప్తుంది. అప్పుడే సన్నీ వాళ్ళ ఫ్రెండ్ వేణు వచ్చి సన్నీని తీసుకొని వెళ్తాడు. ఇక రూమ్కి రాగానే సన్నీ వేణుకి జరిగిందంతా చెప్పేస్తాడు. అప్పుడే చంద్ర అక్కడికి వచ్చి వేణుని కింద పడేస్తుంది. అది చూసిన సన్నీ వేణు చనిపోయాడని అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు. చంద్ర సన్నీ వెనకాలే గాల్లో ఎగురుకుంటూ వచ్చి సన్నీని చంపేస్తుంది. అండ్ అప్పుడే సన్నీ నిద్రలో నుంచి లేస్తాడు. సో ఇప్పుడు జరిగిందంతా అతని కల అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆ ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గర ఎవరో చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక వెంటనే అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా చంద్ర పెట్టుకునే లెన్స్ కనిపిస్తాయి. ఆ లెన్స్ ని తీసుకొని ఎవిడెన్స్ గా నాచి పెట్టుకుంటాడు. ఒక సైడ్ చంద్ర సన్నీని తీసుకొని బయటికి వెళ్తుంది. సన్నీ చంద్రాని చూస్తూ చాలా భయపడుతూ ఉంటాడు. అయితే చంద్ర సన్నీతో అంటుంది, నువ్వేం భయపడకు, నేను చంపాలి అని అనుకుంటే వాళ్ళతో పాటే చంపేదాన్ని, నువ్వేం భయపడకు, నేను నేనేం చేయనని చెప్తుంది. ఆ టైంలోనే సన్నీ గూగుల్ ఓపెన్ చేసి యక్షిణిని ఎలా చంపాలి అని సర్చ్ చేస్తూ ఉంటాడు. అతను చాలా భయపడుతూ ఉంటాడు. దానివల్ల అతనికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. చంద్ర అప్పుడే ఏదో పని పైన అతని ఫోన్ని తీసుకొని సన్నీ సర్చ్ చేసింది చూసి, నన్ను చంపాలనుకుంటున్నావా అని సన్నీని అడుగుతుంది. దానికి సన్నీ, అదేం లేదు, నేను నిన్నెలా చంపగలను, జస్ట్ నార్మల్ గా సర్చ్ చేశానని చెప్తాడు. చంద్ర రోజు వచ్చే డెలివరీ బాయ్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఓ నెగిటివ్ బ్లడ్ ని తీసుకొని రూమ్ కి వెళ్తూ ఉంటుంది. చంద్ర కేవలం ఓ నెగిటివ్ బ్లడ్ మాత్రమే తాగుతుంది, ఎందుకంటే ఓ నెగిటివ్ బ్లడ్ చాలా ప్యూర్ గా ఉంటుంది, ఆల్సో టేస్టీగా ఉంటుంది, అందుకే అదే తాగుతానని సన్నీతో చెప్తూ ఉంటుంది. సన్నీ కూడా నాది ఓ నెగిటివ్ బ్లడ్ అని చెప్తాడు. ఇంకో సైడ్ ఇన్స్పెక్టర్ కి చంద్ర పైన డౌట్ వచ్చి తన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే ఆ కిడ్నాపర్స్ ని ఎవరో చంపేశారని పేపర్లో వేస్తారు. ఆ న్యూస్ ని చూసి సన్నీ బాగా భయపడిపోతూ ఉంటే చంద్ర వచ్చి ఏం భయపడకని చెప్తుంది. ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలంటే ముందు ఎవిడెన్స్ కావాలి. సో బాడీని యాసిడ్ లో వేసి డిస్పోజ్ చేశారు కాబట్టి ఎవిడెన్స్ ఏం దొరకవు అని సన్నీకి చెప్పి భయపడొద్దని చెప్తుంది. అయితే అప్పుడే సన్నీ చంద్రాని నీ రియల్ నేమ్ ఏంటి అని అడుగుతాడు. దానికి చంద్ర నా రియల్ నేమ్ నీలి అని చెప్తుంది. పేరుని వినగానే సన్నీ చాలా షాక్ అవుతూ, నువ్వు ఆ రోజే ప్రీస్ట్ చంపేశాడు కదా, మళ్ళీ ఎలా బ్రతికావని అడుగుతాడు. అప్పుడే చంద్ర మిగతా స్టోరీ అంతా చెప్తుంది. యాక్చువల్ గా ఆ ప్రీస్ట్ తనని కావాలనే పొడిచి ఉంటాడు. తర్వాత ఒక సీక్రెట్ ప్లేస్ కి తనని తీసుకెళ్లి కాపాడతాడు. నిజానికి తను చనిపోయినట్టుగా ఊరి ప్రజల్ని నమ్మించడానికి తనని చంపినట్టుగా యాక్ట్ చేసి ఇప్పుడు కాపాడతాడు. అలాగే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సేమ్ తనకి ఉన్నట్టుగానే సూపర్ పవర్స్ ఇంకొంతమందికి ఉంటాయి, వాళ్ళు ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు అని తనతో చెప్తాడు. ఆల్సో అంతమందిలో ప్రీస్ట్ ఇద్దరిని మాత్రమే కంట్రోల్ చేయలేకపోతాడు. వాళ్ళని పట్టుకోవడానికి నీలి హెల్ప్ తీసుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడే ప్రీస్ట్ కంట్రోల్ చేయలేకపోతున్న వాళ్ళిద్దరి గురించి చెప్తాడు. అందులో ఒకడు రాక్షసుడైతే ఇంకొకడు శక్తివంతమైన వీరుడు. సో వాళ్ళిద్దరి గురించి చెప్తాడు. అలా చంద్ర తన పాస్ట్ గురించి సన్నీతో మొత్తం చెప్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకొని బయటికి వెళ్ళిపోగానే నాచి అక్కడికి వచ్చి ఆ రూమ్ ని అంతా సర్చ్ చేస్తాడు. అక్కడే అతనికి చంద్ర లెన్స్ బాక్స్ కనిపిస్తుంది. వెంటనే అతని దగ్గర ఉన్న లెన్స్ తో కంపేర్ చేసి చూస్తాడు. ఆ రెండు లెన్స్ మ్యాచ్ అవ్వడంతో కిడ్నాపర్స్ ని చంపింది తనే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు.
ఆ లెన్స్ తో పాటు ఫ్రిడ్జ్ లో ఉన్న బ్లడ్ బాటిల్స్ ని కూడా చూస్తాడు. అప్పుడే అక్కడికి చంద్ర వచ్చి ఇన్స్పెక్టర్ ని చంపేద్దాం అనుకుంటుంది. ఆ నాచి అప్ప కూడా చంద్రాని షూట్ చేసి చంపేయాలనుకుంటాడు. చంద్ర అతని నుండి ఫాస్ట్ గా తప్పించుకుంటూ అతని చేతిని గట్టిగా కొరుకుతుంది. చంద్ర రూమ్ నుండి గన్ సౌండ్స్ రాగానే సన్నీ పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ చంద్రని షూట్ చేస్తున్నప్పుడు చంద్ర తప్పించుకుంటుంది, కానీ ఆ బుల్లెట్ వెళ్లి సన్నీకి తగులుతుంది. వెంటనే ఇన్స్పెక్టర్ అక్కడ నుండి పారిపోతాడు. చంద్ర సన్నీని ఇంకా తన ఫ్రెండ్స్ ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్లకుండా ఎవరూ లేని ఒక పాడబడ్డ క్లినిక్ కి తీసుకెళ్తుంది. ఇంకో సైడ్ న్యూస్ ఛానల్స్ లో చంద్ర ఒక టెర్రరిస్ట్ అని చెప్తూ ఉంటారు. పోలీస్ వాళ్ళు చంద్ర రూమ్ ని మొత్తం చెక్ చేసి తను ఇల్లీగల్ పనులు చేస్తుందని అనుకుంటారు. ఇంకో సైడ్ వేణు సన్నీని హాస్పిటల్ కి తీసుకెళ్దామని అనుకుంటాడు. కానీ చంద్ర మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఇప్పుడు సన్నీని హాస్పిటల్ కి తీసుకెళ్తే పోలీసులు సన్నీని అరెస్ట్ చేస్తారని చెప్తుంది. అయినా కూడా వేణు వినకుండా తీసుకెళ్దామని అనుకుంటాడు. అప్పుడే చంద్ర తన అసలు రూపాన్ని వాళ్ళకి చూయించి వేణుని భయపడుతుంది. దాంతో వేణు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. వెంటనే చంద్ర ప్రకాష్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. అదంతా విన్న ప్రకాష్ వెంటనే అక్కడ నుండి వెళ్లిపోమని చెప్తాడు. కానీ తన సన్నీని వదిలేసి వెళ్ళడం కుదరదు అని చెప్తుంది. ఇంకొక సైడ్ సన్నీ గురించి అలాగే చంద్ర గురించి టీవీలో చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ టెర్రరిస్టులని చెప్తూ వాళ్ళు కనిపిస్తే వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని చెప్తూ ఉంటారు. సో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సూపర్ హీరోకి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడే మనకి వాళ్ళ ఫేసెస్ ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ డిఫరెంట్ సిటీస్ లో ఒక నార్మల్ మనుషుల లాగానే బ్రతుకుతూ ఉంటారు. ఇంకో సైడ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వాళ్ళ సీనియర్ ఆఫీసర్ వచ్చి అతన్ని చాలా తిడుతూ ఉంటుంది. దొరికిన వాళ్ళని అసలు ఎందుకు వదిలేసా, నువ్వు అసలు మగాడివేనా అని తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో ఇన్స్పెక్టర్ కి చాలా అవమానంగా అనిపించి ఎలాగైనా చంద్రాన్ని పట్టుకుని చంపాలనుకుంటాడు. అప్పుడే అతని బాడీలో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అతనికి మనుషుల బ్లడ్ తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక ఓల్డ్ పర్సన్ వచ్చి ఆ ఇన్స్పెక్టర్ తో మాట్లాడతాడు. యాక్చువల్ గా ఆ ఓల్డ్ పర్సన్ ఒక సైంటిస్ట్. అందరి గురించి అతనికి బాగా తెలుసు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి అతని బాడీని చెక్ చేసి ఆ ఇన్స్పెక్టర్ ని కూడా చంద్ర కొరికిందని అర్థం చేసుకుంటాడు. ఆల్సో ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ కి కూడా ఆ వైరస్ స్ప్రెడ్ అయిందని తెలుస్తుంది. వెంటనే అతని బ్లడ్ శాంపిల్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక పోలీస్ వాళ్ళకి చంద్ర ఉన్న అడ్రస్ తెలిసిపోతుంది. అక్కడికి వెళ్తే సన్నీ కనిపిస్తాడు. ఆ సన్నీని తీసుకొని వెళ్దాం అని అనుకుంటే అయితే అడ్డుగా వచ్చిన చంద్రాని షూట్ చేసి చంపేస్తారు. చంద్ర చనిపోయింది అనుకొని సన్నీ బాధపడుతూ ఉంటాడు. సో అక్కడున్న పోలీస్ వాళ్ళు ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి చెప్దామని అనుకుంటారు. అప్పుడే అక్కడికి సడన్ గా ఒక మిస్టీరియస్ పర్సన్ వచ్చి మ్యాజిక్ చేస్తూ ఆ పోలీస్ వాళ్ళతో ఆడుకుంటాడు. దాంతో అక్కడున్న పోలీస్ వాళ్ళందరూ భయపడి అక్కడ నుండి వెళ్తారు. ఇక సూపర్ పవర్స్ ఉన్న ఆ వ్యక్తి చంద్ర దగ్గరికి వచ్చి తన బాడీలో ఉన్న బుల్లెట్ ని బయటకు తీసి తనని కాన్షియస్ లోకి తీసుకొస్తాడు. ఇదంతా చూస్తున్న సన్నీ ఫ్రెండ్స్ కి వచ్చిన అతను ఎవరో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడే ఆ వ్యక్తి మాట్లాడుతూ మీరు అనుకుంటున్నట్టు నేనేం మెజిషియన్ ని కాను, నేను దేవుణ్ణి అని చెప్తాడు. అది వినగానే వాళ్ళందరూ షాక్ అవుతారు, కానీ అస్సలు నమ్మరు. ఇంకో సైడ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి రక్తం తాగుతాడు. అప్పుడే వాళ్ళ సీనియర్ ఆఫీసర్ వచ్చి అతన్ని షూట్ చేస్తుంది. ఆ ఇన్స్పెక్టర్ చనిపోయాడు అని అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ అతనికి ఏం కాదు. షూట్ చేసిన కాసేపటికి అతని బాడీ మొత్తం నార్మల్ అయిపోతుంది. అయితే అతను ఇప్పుడిప్పుడే వ్యాంపైర్ లాగా కన్వర్ట్ అయ్యాడు కాబట్టి అతనికి ఎండ తగిలినా కూడా ఏం కాదు. అతను డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ రక్తాన్ని తాగి తన్ని చంపేస్తాడు. ఇక సూపర్ పవర్స్ ఉన్న థామస్ చంద్రాని ఒక బేస్మెంట్ లోకి సేఫ్ గా తీసుకెళ్లి అతను మాయమైపోతాడు. ఇక చంద్ర సన్నీ దగ్గరికి వచ్చి తను లవ్ చేసిన అబ్బాయి ఫోటోని చూపిస్తుంది. ఆ అబ్బాయి చూడడానికి సేమ్ సన్నీ లాగే ఉంటాడు. అయితే చంద్ర 1905వ సంవత్సరంలో సేమ్ సన్నీ లాగే ఉండే వ్యక్తిని ప్రేమిస్తుంది. కానీ ఒక బ్రిటిష్ అతను వచ్చి చంద్రాని చంపబోతున్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ వచ్చి తనకి అడ్డుగా నించుంటాడు. అలా అతను అక్కడికక్కడే చనిపోతాడు. తను ప్రేమించిన మొదటి వ్యక్తి అతనే కాబట్టి అతని ఫోటోని దగ్గర పెట్టుకుని ఉంటుంది. చంద్ర ఎలాగో తన బాయ్ ఫ్రెండ్ ని కాపాడుకోలేకపోయింది కాబట్టి కనీసం ఇప్పుడు సన్నీని అయినా కాపాడదామని అనుకుంటుంది. అందుకే తను తప్పించుకునే ఛాన్స్ ఉన్నా కూడా సన్నీ కోసం అక్కడే ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో చాలా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ అయిన గజేంద్రన్ అనే వ్యక్తిని చూపిస్తారు. యాక్చువల్ గా చంద్ర ఒక అతన్ని స్టార్టింగ్ లో చంపేస్తుంది కదా, అతను ఎవరో కాదు, ఈ గజేంద్రన్ కి సొంత తమ్ముడు. అందుకే గజేంద్ర వాళ్ళ తమ్ముడిని చంపిన చంద్రని చంపడానికి స్పెషల్ స్క్వాడ్ ని అరేంజ్ చేయించుకుంటాడు. అతనికి హోమ్ మినిస్టర్ సపోర్ట్ చేస్తూ గరుడ అనే స్పెషల్ స్క్వాడ్ ని చంద్ర ఉన్న ఏరియాకి పంపిస్తాడు. ఆ గరుడ స్క్వాడ్ చంద్ర ఉన్న లొకేషన్ కి వచ్చి తన
తనపై అటాక్ చేస్తూ ఉంటారు. కానీ తను అందరినీ షూట్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత గజేంద్ర పంపిన మనుషులు వచ్చి చంద్రపై అటాక్ చేస్తారు. దాంతో తన బాడీ అంతా వీక్ అయిపోయి కింద పడిపోతుంది. అప్పుడే సన్నీ వచ్చి తనకి బ్లడ్ బాటిల్ని ఇస్తాడు. సో తను ఆ బ్లడ్ ని తాగేసి అందరినీ కొట్టి చంపేస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి చంద్రతో మాట్లాడుతూ, నీలాగా నాలాగా సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఉండి ఉంటారు. వీళ్ళందరినీ లీడ్ చేయడానికి ఒక నాయకుడు ఉండి ఉంటాడు కదా, వాడు ఎవడో చెప్పమని అడుగుతూ ఉంటాడు. కానీ చంద్ర వాళ్ళ లీడర్ గురించి చెప్పకుండా అతని పైన అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్స్పెక్టర్ కి కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి చంద్రాని బాగా కొడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య చాలా సేపు ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే సన్నీ వచ్చి ఇన్స్పెక్టర్ ని వెనక నుండి షూట్ చేస్తాడు. అయినా కానీ ఇన్స్పెక్టర్ సడన్ గా లేచి ఒక కత్తిని తీసుకొని చంద్రాని చంపేద్దామని అనుకుంటాడు. అప్పుడే సన్నీ వచ్చి చంద్రకి అడ్డుగా నిల్చుంటాడు. సన్నీకి అడ్డుగా వేణు నిల్చుంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వేణుని పొడి చేస్తాడు. చంద్ర వెంటనే అదే కత్తిని తీసుకొని ఇన్స్పెక్టర్ గుండెలోకి పొడి చేస్తుంది. ఇక చనిపోయిన ఆ ఇన్స్పెక్టర్ ని మార్చురీలో పెట్టేస్తారు. ఇక చంద్ర ఇప్పుడు వేరే ప్లేస్ కి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే ముందు సన్నీని హగ్ చేసుకుంటుంది. సన్నీ వేణుని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. దీంతో ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. ఇక మూవీ ఎండింగ్ లో ఒక కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అతని పేరు చార్లీ. అతను ఒక నింజా గెటప్ లో కనిపిస్తాడు. అతను ఇంకెవరో కాదు, దుల్కర్ సల్మాన్ అయి ఉంటారు. అండ్ ఇక్కడికి ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. అండ్ గైస్, దిస్ ఈస్ వాట్ ద మూవీ ఫర్ టుడే. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.